యాకోబులను గురించి మనం నేర్చుకోవాల్సినది ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతుల ద్వారా మనం నేర్చుకోవాలి. శాస్త్రం ఇది ధర్మశాస్త్రం. ఎందుకు శాస్త్రంలో రాయబడింది? అబ్రహాం ఎలా నడుచుకున్నాడు, అందుకని ఎలాగ ఆశీర్వాదాలు వచ్చినాయో ఎరుగుతారు. మరి యేసుక్రీస్తు ప్రభువుల ద్వారా మనం కూడా విశ్వాసం బట్టి మరి అబ్రహాం సంతానంలోనికి తీసుకురావాలి. మరి అబ్రహాం ఎప్పుడు నడుచుకున్నాడో మనం ఎరిగితే ఆ ప్రకారం మనం నడుచుకుంటూ వీలు కలుగుతుంది. మరి శరీరాన్ని బట్టి యూదులైనంత మాత్రమున వారు అబ్రహాం యొక్క సంతానమని చెప్పబడలేదు. మరి నిజమైన జనము అబ్రహాం సంతతి ఆత్మ సంబంధమైనది. మరి ఇప్పుడు యూదులైనను అన్యజనులైనను యేసుక్రీస్తు ప్రభు ద్వారా అబ్రహాం యొక్క సంతానంలోనికి తీసుకురాబడుతున్నాం. మొదటి యూదులు, తర్వాత అన్యజనులు అందరూ. మరి ప్రభు కాలంలో తను నమ్మిన యూదులే వాళ్ళు మీరు సత్యము నమ్మితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పి ఉన్నాడు ప్రభు. చూడండి, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యోహాను సువార్త 8వ అధ్యాయం, తను నమ్మిన యూదులు నా వాక్యం అది నిలిచింటే 31వ వచనం, కాబట్టి యేసు తనని నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులండి, సత్యమును గ్రహించెదరు. మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమెంటలేదే. సో వీళ్ళు ఎప్పుడు ఎవరికి దాసులు కాలేదా? వారి లేఖనాలు ఎరుగుదురా? మరి నిర్గమాకాండంలో ఐగుప్తీయులు వారిని బాధ పెట్టలేదా? ఐగుప్తీయులు దాసులు కాలేదా? తర్వాత కనాన్ దేశానికి వారిని అనగా ఐగుప్తు నుంచి విడిపించాక 40 సంవత్సరాల తర్వాత కనాన్ దేశమును వారికి స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు వారి కొద్ది కాలము వారి పెద్దలు ఉన్న కాలం అంతట్లో ప్రభుని సేవించారు. యెహోవాను ఎరగని, యెహోవా కార్యములను ఎరగని తరం అటు పుట్టింది. ఆ తర్వాత వాళ్ళు మరి అన్య దేవతలను పూజించు మరి ఆత్మ సంబంధంగా వారు వ్యభిచరించారు. అందుని బట్టి వాళ్ళు అన్యులు వాళ్ళ మీద ఏలికలయ్యారు. వీళ్ళు కప్పం కట్టాల్సి వచ్చేది, దాసులుగా చేయబడ్డారు. అనేక సార్లు వారు తప్పిపోతా ఉంటే వేరే దేశీయులు వాళ్ళ మీద దండెత్తి పట్టుకుపోయేవారు. సిరియా వాళ్ళు కూడా వాళ్ళ మీద దండెత్తినప్పుడు ఇజ్రాయెల్లో కొద్దిమంది చెరగా పట్టుకుపోయేవారు. తర్వాత బబులోనీయులు చెరపట్టుకుపోయారు. మేము ఎవరికి ఎన్నడూను దాసులం ఏంటలేదు అంటున్నారు వీళ్ళు. వారి లేఖనాలు ఎరగలేదు అంటే దేవుని వాక్యానికి స్థలం లేదు వారిలో. మేము ఎవరికి ఎప్పుడు కూడా దాసులుగా లేమని చెప్పుకుంటున్నారు. అంటే వారు దేవుని వాక్యాన్ని ఎరుగలేదు అన్నమాట. మరి అబ్రహాం సంతానం అని నాకు తెలుసు మీరు, అయినా మీలో నా వాక్యం నాకు చూడలేదు, అందుకే నన్ను చంపదూచున్నారు అన్నాడు ప్రభు. మీరు అబ్రహాం పిల్లలైతే 39 మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం ఎట్లా బిహేవ్ చేశాడో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన ఇస్రాయల్,
ఆత్మ సంబంధమైన యూదులు. మరి అబ్రహాంని గురించి మనకు తెలియకపోతే మనం ఎట్లా అబ్రహాం నడిచినట్టుగా నడుచుకోగలం? మరి వీళ్ళు యూదులైండి మరి నిజమైన యూదులుగా లేరు. వారు వారి తండ్రి అపవాది చేస్తున్నట్టుగా చేస్తున్నారు. వారు ప్రభుని చంప చూశారు. ఇంకోసారి ఏమన్నాడు? 56 వచనం, 55 వచనం. అది చూచి సంతోషించాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూడాలని ఆశపడ్డాడు, చూసి ఆనందించాడు. అప్పుడు అంటారు వాళ్ళు, నీకు 50 సంవత్సరాలన్నా లేవు, అబ్రహాం చూసావా నువ్వు అంటే, ప్రభు అబ్రహాం పుట్టకమునిపే నేను ఉన్నాను. సో వాళ్ళ కోపం వచ్చేసింది. వీళ్ళు అబ్రహాం ఎరగరు, అబ్రహాము నడుచుకున్న విధానం తెలియదు, తర్వాత ఏమేమి సంభవించినాయో తెలియదు. అయినా వాళ్ళు ప్రభుని వాదిస్తున్నారు. ప్రభు ఎంతో దీర్ఘశాంతం గలవాడు. మరి ఇప్పుడు మనం విశ్వాస సంబంధము గలతీలకు రాసిన పత్రికలో గలతీలకు 3వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాం దేవుని నమ్మెను, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోండి. విశ్వాస మూలముగా అన్యజనులను ముందుగా చూచి నీ జందు అన్యజనులందరూ ఆశ్రయింపడతారని అబ్రహామునకు సువార్త ప్రకటించను. సో ఇప్పుడు విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు యొక్క సంతానం. అలాగే 3వ అధ్యాయంలోనే 28వ వచనం, క్రీస్తు యేసులోనికి వచ్చిన వారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు. లేదు, యేసుక్రీస్తు ప్రభునందు మీరందరూ ఏకమై ఉన్నారు. క్రీస్తు సంబంధులైతే ఇప్పుడు ఎవరు? మీరు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము. అందుకే మరి ఇప్పుడు ధర్మశాస్త్రము, వాగ్దానములు, నిబంధనలు, మరి ఇవన్నీ మనం అందరము వారసులం యేసు ప్రభు ద్వారా. ఇవి మనం స్వతంత్రించుకున్నాలి. యూదులతో పాటు అన్యజనులు కూడా విశ్వాస సంబంధులైన వారు మరి సమాన వారసులు, ఒక శరీరం అందలి సాటి అవయవాలుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము పితరుడు అబ్రహాం ఎద్దకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం ఆయనను అబ్రహాం ఎట్లా ప్రవర్తించాడు, ఈ ముగ్గురు అనగా మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యందు దేవుడు ఆనందించినాడు. ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి. పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యందు దేవుడు ఏం చేశాడు? ఆనందపడ్డాడు. మరి వారు ఎట్లా నడిచారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు వారి యందు
ఆనందపడ్డాడు, సంతాపడలే. తాను సృజించిన మనుషులను బట్టి ఆయన సంతోషించలేదు. అనేకులను బట్టి, సణిగా వారిని బట్టి, అవిధేయులుగా ఉన్న వారిని బట్టి, మరి మూర్ఖంగా ఉన్న వారిని బట్టి ప్రభు సంతోషించాడు. పితరులు విధేయత నేర్చుకున్నారు. వాళ్ళలో ఏం గొప్పతనాలు లేవు, వాటిలో ఏ విధమైన స్పెషల్ టాలెంట్స్ లేవు. అయినా వారి యందు దేవుడు ఆనందించాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు, కాబట్టి ఆశీర్వదింపడ్డారు. మరి ఇప్పుడు ఆయన త్రోవలందు నడుచుకునేటి వాళ్ళందరూ ధన్యులే. 128వ కీర్తన 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు ప్రతివాడు, నడిచే ప్రతివాడు అని అర్థం. ఇంగ్లీష్లో ఎవ్రీవన్. కాబట్టి హూస్ ఎవర్ అన్నమాట. ఎవరైతే అందులో నడుచుకుంటారో వారందరూ, దేవుని త్రోవలో నడుచుకునేటి వాళ్ళందరూ. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో యందు నడుచువారు అందరూ. ఎందరైతే ఆయన త్రోవల్లో ఉంటారో, ఎందరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ ధన్యులు. మళ్ళీ ఇంకేం చెప్పాడు 2వ వచనంలో? ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎందరైతే ఆయన త్రోవలో నడుచుకుంటారో వారందరూ ధన్యులు. అందులోకి మళ్ళీ చెప్పాడు నిశ్చయముగా. అంటే ఖచ్చితముగా. నీవు నీ చేతుల ఇలాగా ఆశీర్వదింపడతాడు. ఎన్నెన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్, తర్వాత వాళ్ళ కష్టార్జితం అనుభవించుట, వాళ్ళు ధన్యులుగా ఉండుట, వారికి మేలు కలుగుట, తర్వాత భార్య ఎలా ఉంది? ద్రాక్షవలే ఫలిస్తూ ఉంది ఆరోగ్యంగా. తర్వాత పిల్లలు భోజనం బాల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉన్నారు, ముళ్ళ చెట్లు లాగా కాదు. తర్వాత మళ్ళీ చెప్పాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఇంకేంటి ఆశీర్వాదం? సియోన్లో నుండి యెహోవా నిన్ను, సంఘములో ఆశీర్వాదం. తర్వాత వారి జీవితకాలంలో వయసు అయ్యే కొలది, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొలది వాళ్ళ పిల్లలు కూడా స్థిరపడి వారి పిల్లలు కూడా వచ్చి ఆ పిల్లలను చూసే ధాన్యత ఉన్నది. సో ఎంత నెమ్మది గల దినాలు వాళ్ళు అనుభవిస్తారు. అందుకే ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మదిగా. కాబట్టి ఇక్కడ మనం పితరులను చూడాలా. పితరుల ద్వారా ప్రభు ఆనందించాడు. ఏం చేస్తే ఆనందించాడు? అబ్రహాము దేవుని త్రోవల్లో నడుచుకున్నాడు కదా. అబ్రహాం ఎలా నడిచాడు? దేవుని యొక్క మాటలు విన్నాడు. నా మాట విని నేను విధించిన దాన్ని, నా కట్టడలను, నా విధులను, నా యొక్క ఏమేమి అనుసరించాడు అబ్రహాం? 26వ అధ్యాయం ఆది కాండంలో 5వ వచనంలో ఏలయనగా నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను. సో అబ్రహాము లోబడ్డాడు. అందుకనే అతని తర్వాత ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. మరి అబ్రహాముని బట్టి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. చూడు 23వ వచనం, 26, 23. 23.
అబ్రహాము దేవుడను. ఉమ్, ఉమ్, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు ఇస్సాకుని. కాబట్టి అబ్రహాం దేవుని మాటకు లోబడ్డవాడు, భయం కలిగినవాడు. ఆ పిల్లవాడిని అర్పించటకే తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఇచ్చిన వాని మీద చేయి వేయవద్దు అని చెప్పి, ఇందువలన నువ్వు దేవునికి భయపడేవాడవని నాకు కనపడుతుంది, నువ్వు నా మాట విన్నావు, నీవు ఈ పని చేశావు కాబట్టి నిన్ను ఆస్వాదిస్తాను అని ప్రభు చెప్పి ఉన్నాడు. సో మనం అందరం కూడా దేవుని మాట వినాలా, దాన్ని గాయకొనాలి. అందుకే చదవాలి. మరి సరైన నమ్మకమైన ఆరోగ్యకరమైన బోధకుల ద్వారా ఇవ్వబడేటువంటి వర్తమానం మనం వినాలా. కలిపి చేర్పేడ వారి ద్వారా కాదు, కేకలేసి బొబ్బలు పెట్టేట వాళ్ళ ద్వారా కాదు, మరి పరిశుద్ధాత్మని ద్వారా వివరించేటి వారు, ఆత్మీయమైన మాటలు అనగా అందరూ వాక్యమే చెప్తారు, అయితే ఆత్మ సెలవిచ్చేటువంటి మాటలను, తర్వాత జీవార్థమైన మాటలను మనం వినాలా. అట్టి వారి ద్వారా మనం వినాలా. మరి లేఖనానుసారంగా లేనటువంటి వారి నుంచి మనం తీసుకోకూడదు. ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో మనం తినకూడదు. కాబట్టి మనం ఆరోగ్యకరమైన బోధలో పెరగాల. కాబట్టి ఇప్పుడు మనం అబ్రహాము గురించి ఇంకా కొంచెం విషయాలు చూద్దాం. ఇప్పుడు 25వ అధ్యాయంలో గతసారి ఇస్సాకు వివాహం కొరకే పెద్ద దాసుడు ఏ విధంగా లోబడి మరి దేవుని చిత్తానుసారంగా రెబెకాని కనుగొన్నాడో చూశాం. మరి ఈ పెద్ద దాసుడు తన పేరైనా చెప్పుకోలేదు. పేరేంటంట? ఎలియాజర్. అక్కడికి వెళ్ళి నేను ఎలియాజర్ని, నా పేరు ఇది అని చెప్పుకోలేదు. ఏమని చెప్పుకున్నాడు? నేను ఎవరిని అని చెప్పుకున్నాడు? నేను నా యజమానుడైన అబ్రహాం యొక్క దాసుడను. ఇంకంతసేపు నా యజమానుడు, నా యజమానుడు, నా యజమాని కుమారుడు, నా యజమాని ఆస్తి, అదే చెప్పాడే కానీ అబ్రహామి సేవకుడిగాను, అబ్రహాం యొక్క దాసునిగాను తను చెప్పుకుని అబ్రహాంని గుర్చు, ఆయన కుమారుని గుర్చు ఆ ఇంటి వాళ్ళకి చెప్పాడు. అలాగే పరిశుద్ధాత్ముడు తన గురించి ఏమీ చెప్పుకోడు. మరి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు, తండ్రి అయిన దేవుని యొక్క సంగతులు, యేసుప్రభుని గురించిన సంగతులు ఆయన మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఇక్కడ గతసారి మనం చూసినంత వరకు ఆ పిల్లని పంపించారు వాళ్ళు. ఈ దారి పొడిగిన ఆమె మొదట ఆమె ఇంటి వాళ్ళు దీవించి పంపారు. మరి అప్పుడు పంపించాక మరి ఎంతో దూరం వారు మళ్ళా రావాలి. బేర్ల హైరోయి మార్గమున మరి ఇస్సాకు అక్కడ ఉన్నాడు దక్షిణ దేశంలో. అప్పుడు వాళ్ళు వచ్చేసరికి చూడు, పైన 24వ అధ్యాయంలో సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళి రెబెకా కన్నులెత్తి ఇస్సాకుని చూచి, అంటే ఇస్సాకుని అంతకుముందు చూసింది ఆవిడ చూడలేదు. ఇప్పుడు ఇస్సాకుని చూసిందంట. ఎలా చూసేసింది ఆవిడ? ఈ దాసుడు చెప్తున్న మాటలన్నీ కూడా ఇస్సాకు ఇలా ఉంటాడమ్మా, నా యజమానుడు ఇలా ఉంటాడమ్మా,
ఉం? ఆయన ఎలా నడుస్తాడు, ఆయన వెంట్రుకలు ఎలా ఉంటాయి, ఆయన బట్టలు ఎలా ఉంటాయి, ఉం? ఆయన కళ్ళు ఎలా ఉంటాయి, ఆయన నోరు ఎలా ఉంటుంది, ఏమేమి చెప్తున్నాడో. మరి ఆ దాంట్లో ఎంతోమంది యవనస్తులు, ఎన్నో రకాలైన జాతులు వాళ్ళు ఉన్నప్పటికీ ఆమె ప్రశ్నించలేదు. వీళ్ళెవరు, ఏ జాతి, ఈ దారి ఎటుపోతుంది, ఈ మధ్యలో దారిలో ఏమీ ఆమె అడగలేదు. ఒకవేళ ఆ మధ్యలో వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు ఎబూసీలు, వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళు అలా ఇలా చెప్పి ఉండొచ్చు. కానీ ఆమె మనసు వాళ్ళ మీద పోలే. కానీ అంటే మధ్యలో ఏమి తెలియని పిల్లక ఉండకూడదు. ఆ పిల్ల కొన్ని సంగతులు తెలియవచ్చు. అమ్మ, ఈ అన్యజనులు వీళ్ళు దేవుడు ఏర్పరచుకున్న నా యజమానుడు, ఆయన కుమారుడు ఇట్లా ఉంటాడు, వీళ్ళు చూడు ఇట్లా ఉన్నారు, వీళ్ళు పలానా వాళ్ళు అంటారు, కానీ నా యజమానుడు ఇలా ఉంటాడు అని చెప్పి మరి ఆయన సంభాషణ అంతా అలాగే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చేసరికి పొలంలో నడుచుకుని వస్తున్న ఆ మనుషుడు ఎవరు అని అడిగింది. కన్నులెత్తి చూసి వంటి మీద నుండి ఆల్రెడీ కన్ఫర్మ్డ్. ఆమె ఇప్పుడు కన్ఫర్మేషన్ కొరకు అడుగుతుంది. ఈయన చెప్తున్నవన్నీ ఆ యవనస్తుల్లో కనపడుతున్నాయి, ఈయన ఏమైతే చెప్పాడో ఆ మనుషుల్లో కనపడుతున్నాయి. కన్నులెత్తి చూసి ఆమె ఆల్రెడీ దిగేసింది, ఇప్పుడు కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. 65 పొలంలో నడుచున్న మనుషుడు ఎవడని ఆ దాసుని అడగగా, సో ఇక్కడ ఈ పెద్ద దాసుడు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా తన గూర్చి ఏమి చెప్పుకోకుండా మరి యజమానిని అద్దెకు నడిపిస్తున్నట్టుగా ఉన్నాడు. అలాగే సంఘాన్ని మరి ప్రభువైన యేసుక్రీస్తును మనకు తెలియపరుస్తున్నాడు. తండ్రిని గుర్చు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గుర్చు తెలియచేయటకై పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. మరి ఇప్పుడు ఆ దాసుడు ఏం చెప్పాడు? ఈ మనుషుడు ఎవడని అడిగితే ఇతడు నా యజమానుడని చెప్పిన కనుక, సో ఎటువంటి రీతిగా ఎంత చక్కగా ఈ పెద్ద దాసుడు మరి తన యొక్క పరిచర్య నెరవేర్చాడు. అట్లానే పరిశుద్ధాత్ముడు మనతో ఉండి తన పరిచర్యను మన ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనల్ని సిద్ధపరచుచు ప్రభువైన యేసుక్రీస్తును మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. మనం ఆయనకి నమస్కరించాలి. ఈ రాజు నీ ప్రభు, ఇతడు నీ సౌందర్యం కోరుచున్నాడు కాబట్టి అతనిని మనం ఆ రాజును మనం చూడాలి. కాబట్టి తర్వాత ఇప్పుడు ఇస్సాకు తన తల్లిని గుర్చిన బాధ దుఃఖమును ఆదరింపబడ్డాడు. ఓకే, ఇప్పుడు 25 అధ్యాయం 1 వచనం నుంచి చదువుదాం. అబ్రహాం మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతురా. యొక్షాను, షాబను, దెదాను కన్యం. అషురీలు, లెతుషీలు, లెమ్మీలు అనువారు అదెదాను సంతతి వారు. అబ్రహాం తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాను. అబ్రహాం బ్రతికిన సంవత్సరములు 175. హిత్తీయుడైన సోహారు కుమారుడగు ఎఫ్రోన్ పొలమందలి మక్వేల గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతనిని పాతిపెట్టారు. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడికి ఇస్సాకును ఆస్వాదించెను.
అప్పుడు ఇస్సాకు బేర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉండేను. ఇష్మాయేల్ జ్యేష్ఠ కుమారుడైన నెబాయతు, కెదారు, అద్బయేలు, మిస్మాము, హదరు, తేమా, ఎతూరు, నాఫీషు, కెదెమా. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరం 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడినాడు. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అబ్రహాము బహుకాలం అయింది ఆల్రెడీ. అయినా ఇంకా దేవుని ఎదుట ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి మళ్ళా కెతురాని వివాహం చేసుకున్నాడు. ఆమె ద్వారా ఇంకా కుమారులు పుట్టిన్నారు. వీళ్ళు కూడా గొప్పవాళ్ళే. వీళ్ళందరూ కెతుర సంతానమే, అబ్రహాం పుట్టినవారే. చూడు 6వ వచనం. సో అబ్రహాములో ఇంకా చిగురు ఉన్నది. దేవుడు అతన్ని బలపరిచినాడు. తర్వాత అతనికి ఇంకా కుమారులు కలిగారు కెతురా ద్వారా. మరి దేవుని ఎదుట నడుచుకుంటున్న వాళ్ళు వీళ్ళు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వారు దేవుని ఎదుట నడిచిన వారు. మొట్టమొదటినే చెప్పాడు దేవుడు, నా సన్నిధిలో నడుచుకొని నిందారహితుడై ఉండము. వాక్ బిఫోర్ మీ అండ్ బీ ద పర్ఫెక్ట్. సో వృద్ధుడే 100 years అప్పుడు. అయితే దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు. అట్లాగే ఇస్సాకు, అలాగే యాకోబు. అందుకే యాకోబు కూడా తను చనిపోయే ఆ దినాన్ని ఆయన కూడా తన పిల్లల ఎదుట ఆ 2 పిల్లల్ని, యోసేపు యొక్క పిల్లల్ని తన యొక్క సంతానంలోనికి ఐక్యపరిచినప్పుడు, వాళ్ళని ఆస్వాదించేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? 48వ అధ్యాయంలో 15వ వచనం. అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఆ దేవుడు చాలు. సో అబ్రహాం, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుకున్నారు? దేవుని ఎదుట నడిచారు. సో దేవుని ఎదుట వాళ్ళు ప్రవర్తించారు. మరి నోవహు కూడా దేవుని ఎదుట నడిచాడు. హనోకు దేవునితో నడిచినవాడు, అబ్రహాం దేవునితో నడిచినవాడు, ఇస్సాకు దేవునితో నడిచినవాడు. వీళ్ళు దేవుని యొక్క మనసును ఎరిగిన వారు, దేవుని స్వరం ఎరిగిన వారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు గలవారు. సరే, ఇప్పుడు ఈ పిల్లల్ని ఏం చేశాడు? వీళ్ళకి కూడా తాను ఆత్మీయతను నేర్పించున్నాడు. అయితే వారి ద్వారా ఒక సంతానాన్ని దేవుడు తాను ఏర్పరచుకునే సంతానంగా ఈ వీళ్ళలో ఎవరిని ప్రభు కోరుకోలేదు. అయితే అబ్రహాం ఏం చేశాడు? తన ఈ కుమారులందరినీ ఇస్సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని వాళ్ళు వెళ్ళిపోయారు. బహుమానాలు ఇచ్చి వాళ్ళందరినీ సాగనంపేశాడు. వీళ్ళకి కొన్ని బహుమానాలు ఇచ్చి పంపాడు. హాగరు ద్వారా పుట్టిన ఇష్మాయిల్కి ఏమైనా ఇచ్చి పంపాడా?
ఏమీ లే. ఎందుకు ఇవ్వలేదు? అంత కట్నమా? ఎంతోమంది దాసదాసీలు ఉన్నారు అబ్రహాంకి, ఎంతో వెండి బంగారాలు ఉన్నాయి, మరి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి. కొన్ని ఇచ్చి కొంతమంది దాసులనిచ్చి పంపితే బాగుండే కదా. కానీ ఆ విధంగా కూడా ఆగర్ని, ఇష్మాయిల్ని అబ్రహాం పంపలేదు. ఎలా పంపేశాడు? ఒక నీళ్ళ తిత్తోటిచ్చి, నిన్న లవ్ ఫిస్ట్ అయింది కదా, గొప్ప విందు చేశాడు కదా, ఆ విందు చేసిన ఆహారంలో కొంత మూట కట్టి కొన్ని గింజలు ఏదో వేసి ఉదయాన్నే లేపి వెళ్ళిపోమన్నాడు. మరి ఎంత బాధపడి ఉంటారు వాళ్ళు. ఎంత కఠినంగా పంపేశాడు. ఈ ముసలమ్మ ఎంత పని చేసింది. అసలు ముసలమ్మకి ఎవరో చెప్పేశారు. శారా చూసింది పిల్లోడిని బాధపడట. అంతకు మునుపు చాలామంది దాసీలు చెప్పుంటారు, అమ్మా ఈ చిన్న పిల్లోడిని ఈ ఇష్మాయిల్ బాధ పెట్టేస్తున్నాడమ్మా అని చెప్తారు. చెప్పినాక ఇప్పుడు పర్టికులర్గా ఆమె పిల్లవాడిని కనిపెట్టుకుంటున్న టైంలో ఇష్మాయిల్ యాజ్ యూజువల్గా బాధ పెడతా ఉన్నాడు. అది చూసింది. ఇప్పుడు ఈ దాసిని దీని కుమార్ని ఎళ్ళగొట్టాలి. అయితే ఆ రాత్రి అబ్రహాంకి నిద్ర పట్టలేదు. దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంతకు మునుపు కూడా దేవుడు చెప్పి ఉన్నాడు, ఇతడు నీ సంతానం అనబడదు, ఈ శారా కనబోయే ఆ పిల్లవాడి ద్వారా నీకు సంతతి కలుగుతుంది అని చెప్పాడు. ఆమె వలన మరి నీ సంతానం అనబడుతుంది అని చెప్పినప్పుడు ఇష్మాయిల్ నీ సన్నిధి బ్రతక నీ ప్రభు అని అడిగాడు. మరి ఇష్మాయిల్ గురించి అబ్రహాం మొరపెట్టినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? 19వ వచనం, 17వ అధ్యాయం 19వ వచనంలో, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమార్ని కన్ను, సో అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరుస్తా. అయితే ఇష్మాయిల్కి వచ్చి, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికంగా అతన్ని విస్తరింపజేస్తాను, అతన్ని గొప్ప జనంగా చేస్తాను. ఈ కాలమందు శారాని కనబోవు ఇస్సాకుతో నా నిబంధన చేస్తా, ఇష్మాయిల్తో కాదు. కానీ ఇష్మాయిల్కి ఏమైనా తక్కువైందా? నేను అతను ఆస్వాదిస్తాను, అతని సంతానం అభివృద్ధి చేస్తాను, అతనికి 12 మంది రాజులు అతనిలోంచి వస్తారు అని అబ్రహాంతో చెప్పి ఉన్నాడు దేవుడు. మరి అంతకు మునుపు ఈ ఆగరు ఆమె యజమానురాల్ని నీచంగా మాట్లాడినప్పుడు మరి శారా ఎద్దు నుండి ఆమె పారిపోయింది కదా. అప్పుడు ఆ అరణ్యంలో చిక్కునుంది. మరి ఆమె తిరిగి పరలోకం నుండి కౌన్సిల్ ఇవ్వబడింది. సారాయి దాసి అయిన ఆగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అడిగినప్పుడు నా యజమానురాలైన శారా ఎద్దు నుండి పారిపోతున్నాను అని చెప్పింది. ఇప్పుడు ఆ దూత ఏం చెప్పాడు? నీ యజమానురాలి ఎద్దుకు తిరిగి వెళ్ళి ఆణిగి ఉండుము. చూసావు, ఆమె లోబడితే అక్కడేమొస్తుంది? ఇంకా చదవండి. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. దాంతో చెప్పాను. సో సో
ఇక్కడ ఇష్మాయిల్ గురించి ఆయన చెప్పిన మాట, అతన్ని నేను ఆస్వాదిస్తాను, నిశ్చయముగా అతని నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేది, లెక్కింపు వీలైనంతగా విస్తారమగునని ఆగర్తో పుట్టబోయే ఇష్మాయిల్ గురించి చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క నిబంధన లేక దేవుని యొక్క వాగ్దానం వారి మీద ఉన్నది. కాబట్టి మరి ఇప్పుడు ఇష్మాయిల్ గురించి ఏమైనా బహుమానం ఇచ్చి పంపించాడా అబ్రహాము? ఏది ఇవ్వలే. ఆమెను షారా బహుశా ఆ పిల్లవాడు చేసిన దాన్ని బట్టి ఈ ఆగరు ప్రవర్తించే ప్రవర్తన నీచంగా కనపడినందుకు ప్రభు కూడా చెప్పి ఉన్నాడు, షారా చెప్పే ప్రతి విషయానికి నువ్వు ఆ ప్రకారం చేయన్నాడు. చూడు 21వ అధ్యాయం 12. అయితే దేవుడు షారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు అతనికి కూడా ఒక జనంగా చేసేదనని. సో అరణ్య రోదన ఎంత ఏడ్చిందో. అయిపోయింది ఆహారం, నీళ్ళు అయిపోయినాయి. పిల్లోడు అమ్మా నీళ్ళు కావాలా, అమ్మా తినటానికి ఏమైనా కావాలా. సో అబ్బాయి అన్నీ అయిపోయినాయి. అరణ్యం ఎక్కడ పోతుంది? ఈ చిన్నవాడిని చావు నేను చూడలేనని చెప్పి ఎలుగెత్తి దూరంగా పోయి ఏడ్చింది. పిల్లోడు లేకలేకపోతున్నాడు, డిహైడ్రేషన్ వచ్చేసింది. సో అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు మొరపెట్టారు. అక్కడ నీళ్ళు, ఎక్కడైతే మొరపెట్టాడో అక్కడే నీళ్లు దొరికినాయి. సో వీళ్ళు దేవుని ఎరిగిన వారే. అయితే నిబంధన వీళ్ళ మీద లేదు. దేవుని యొక్క ఏర్పాటులో అన్యజనులందరూ ఆశీర్వదింపబడటానికి అబ్రహాం సంతానం అని చెప్పబడుతున్న ఇస్సాకు వలనైనది. ఆ సంతానం ద్వారానే ఆశీర్వాదము నిబంధన ఉన్నది. అయితే ఇప్పుడు అబ్రహాము ఈ పాటికి ఎంత వయసు వచ్చేసింది? అబ్రహాము ఈ అధ్యాయంలో చదివాం 25వ అధ్యాయము. ఇప్పుడు వీళ్ళందరినీ పంపేశాడు. వీళ్ళకి కొన్ని బహుమానాలు వెండి బంగారాలు ఇచ్చి పంపేశాడు. మరి ఇష్మాయిల్కి అయితే ఏమీ ఇవ్వలేదు ఇదివరలో. అది ఏ వయసులో పంపేశాడు? బహుశా అతనికి ఇష్మాయిల్కి 17. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 ఏళ్ళు. మరి ఇష్మాయిల్ పుట్టినప్పుడు అబ్రహాం వయసు 16వ అధ్యాయం 16వ వచనం. ఆగరు అబ్రహామునకు ఇష్మాయిల్ని కన్నప్పుడు అబ్రహాము 86. ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 ఏండ్లు. అంటే ఎన్నేళ్ళు పెద్దాడు? 14 ఏళ్ళు ఇష్మాయిల్ పెద్దాడు. మరి ఇస్సాకు పాలు విడిచినప్పటికీ విందు చేసినప్పుడు అంటే పాలు విడిచే టైం ఎంత ఉంటుంది? దాదాపుగా 5 సంవత్సరాల లోపు వేసుకోండి. 5 సంవత్సరాల లోపు పిల్లాడు అయితే, లేక 3 సంవత్సరాలు వేసుకోండి. అప్పుడు ఇష్మాయిల్ వయసు ఎంత? 17. మరి అతడు
ఆ, పంపివేయబడ్డాడు. ఉం? పంపేసేటప్పుడు ఎంత బాధ వేస్తుంది. 17 ఏళ్ళ పిల్లోడిని, మరి ఆ తల్లిని ఏమి ఇవ్వకుండా పంపేస్తే వాళ్ళు ఎంత ఏడ్చుంటారు. ఆ? అయితే ఏమి ఇవ్వకుండా ఎందుకయింది? శారా చెప్పిన ప్రతి విషయానికి లోబడని చెప్పాడు దేవుడు. ఉం? ఏం చెప్పుంటాడు? 20వ అధ్యాయం. ఆ, ఆ, ఆ. నీ దాసిని బట్టి దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలోనూ ఆమె మాట విను. ఇస్సాకు అనేది నీ సంతానం. సో శారా చెప్పే ప్రతి విషయానికి బహుశా వీళ్ళు పంపేస్తాం కదా, మరి కొన్ని గొర్రెలనిచ్చి కొంతమంది దాసుదాసులనిచ్చి పంపుదామా, పంపిస్తాను. శారం గారు ఏమన్నా ఉంటుంది, అంత కోపం వచ్చింది ఆవిడకి. కోపం వచ్చి ఏమి ఇవ్వద్దు, అసలు ఏమి ఇవ్వద్దు, పంపించాయి. సో ఎంత బాధ కలిగింది, ఎంత దుఃఖపడుతున్నాడు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు. అరణ్యంలోంచి ఆ ఓట దగ్గర నుంచి తర్వాత వాడు గొప్పవాడయ్యాడు, ఆ పిల్లవాడు వెలికాడయ్యాడు. తర్వాత పారాణ అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు వాళ్ళకి మరి 12 మంది కుమారులను కన్నాడు ఇష్మాయేల్. కానీ ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు చూడండి. 26, 25, 16 వచనం. సో ఇక్కడ ఇష్మాయేల్ వంశావళి వారి వారి వంశావళి ప్రకారము, వారి వారి పేరుల ప్రకారం వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇస్సాకైతే అబ్రహాము కుమారుడు, ఆ నాన్నగారిని బట్టి పేరు, అంతేగాని స్వతహాగా పేరు కాదు. మరి ఇక్కడ వీళ్ళ యొక్క టాలెంట్స్ని బట్టి వాళ్ళకి పేర్లు ఉన్నాయి. అంటే ఇలా చేయగలరు, అలా చేయగలరు, మరి ప్రజలను వశపరచుకోగలరు, రాజా మనసు, ప్రజల వెనకాల తిరుగుతారు, వాళ్ళ వెనకాల అలానా వాళ్ళు మనుషులం మేము అని చెప్పుకొని మరి జనాన్ని కలిగినటువంటి వారు. కాబట్టి ఇక్కడికి వాళ్ళ గురించి వారి వారి వంశావళులు, వారి వారి పేర్లు చొప్పున ఇష్మాయేల్ యొక్క కుమారుల పేర్లు, వారి వారి ఇల్లులు కాదు, వారి వారి పట్టణాలు అన్నమాట. పట్టణాలు కట్టారు, వారి వారి కోటలు. ఇష్మాయేల్ కుమారులు వీరే, ఇవే వారి వారి జనముల ప్రకారం. సో వాళ్ళు విస్తరించారు, వాళ్ళు సమృద్ధి గలవారు. ఇప్పుడు నాన్నగారు చచ్చిపోయారు, అబ్రహాం గారు, కౌరు వెళ్ళింది. ఇస్సాకు కౌరు పెట్టి ఉంటాడు. మరి ఇప్పుడు ఇష్మాయేల్ ఎలాగొస్తాడు? ఈ కుమారులను బట్టి ఎలా వస్తాడు? వాళ్ళందరూ రాజులు కదా, కోటలు కట్టారు కదా. ఇష్మాయేల్ వస్తున్నాడంటే ఎన్నో రథాలు వస్తాయి, ఆయన కొడుకులు అందరూ వస్తారు. ఎన్ని రథాలు వచ్చేసినాయి, ఎంతోమంది సైన్యం, ఎంతోమంది పరివారము వచ్చారు. ఇప్పుడు ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఇస్సాకు కూడా గొప్పే ఉంది, కానీ అంత కాదు. ఇష్మాయేల్ కలిగినంత కాదు. ఇస్సాకు గొప్పవాడే, కానీ ఇష్మాయేల్ ఎదుట చాలా తక్కువవాడు. మరి తమ్ముడు ఇస్సాకు అనియా అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. నాన్న పోయాడు, నాన్న ఎలా ప్రవర్తించాడు ఇవన్నీ చెప్పుకుని ఉంటారు. మరి అనేక వేల మంది వచ్చారు. మరి అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 175. ఇస్సాకు వయసు అడుగుకుంటారు ఎందుకు? ఇస్సాకు ఎంత? 75 ఏళ్ళు. ఇష్మాయిల్కి
75 ప్లస్ ఇందాక ఎంత చెప్పారు? 13, 14 కదా? 14 14 ఏళ్ళు పెద్దోడు కాదు. ఇస్సాక్ అంటే పెద్దోడు ఎంత పెద్దోడు? 14 ఏళ్ళు పెద్దోడు అనుకో. 89. సో మరి ఇష్మాయిల్ అంత గొప్పవాడికి వచ్చాడు. ఇస్సాకు 75 ఏళ్ళు. సరే, వీళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మరి ఎంత ఘనంగా వాళ్ళు ఆ బర్యాలు చేశారు. ఆ తర్వాత మరి షారా కొరకు శ్మశాన స్థలానికి ఉన్న స్థలంలోనే అతన్ని పాతి పెట్టారు. మరి చుట్టూ ఉన్న మరి కనానీయులు కూడా ఆ బర్యాలకు వచ్చి ఉంటారు. సో అంత ఘనంగా ఆయన సమాధి జరిగింది. తర్వాత ఇప్పుడు ఇష్మాయిల్ వెళ్ళిపోతాడు. ఇక్కడేం పని ఆయనకి? ఇది అంత తక్కువ. వాళ్ళకి వాళ్ళు వారి వారి గ్రామాల్లోనే, వారి వారి పట్టణాల్లోనే వాళ్ళ జనాలు ఉన్నారు, ఎంతో గొప్పగా ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం మృతి పొందిన తర్వాత 11వ వచనం. బేయర్ లహాయిరు ఎక్కడ? అక్కడేమైంది? ఇదివరలో ఆగరు అరణ్యంలో తప్పిపోయిందే. ఆ నీటి బావి దగ్గర ఆమె కనుగొనబడింది. ఆ నీటి బొగ్గకు బేయర్ లహాయి రోయి 16వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నీటి పేరు పెట్టండి. ఆదేశకును బేరెదుకును మధ్య ఉన్నది. సో ఇప్పుడు ఇష్మాయిల్ వీళ్ళందరూ వదిలేశారేమో కానీ, అయితే ఇస్సాకు నీటి బుగ్గలను చూస్తున్నాడు, నీటి వాగుల కొరకు చూస్తున్నాడు. చూడండి 11వ వచనంలో, అప్పుడు ఇస్సాకు బేయర్ లహాయి రోయి దగ్గర కాపురం ఉండాను. తన భార్యతో కలిసి అక్కడ కాపురం ఉన్నాడు. సో మరి నీటి ఓటలను చూస్తున్నాడు. మనం కూడా మరి ఆత్మ సంబంధమైన జీవపు దారుల దగ్గర ఉండాలి. దేవుని వాక్యము స్పష్టంగా మనకి ఇవ్వబడేది నీటి వాగుల వలె, మరి జీవపు ఓటల వలె మనం వెతుక్కోవాలా. ఎక్కడ దొరుకుతుంది ఓట? మనం ఎక్కడైతే ప్రార్థన చేస్తామో అక్కడల్లా మన జీవపోట మనకు లభిస్తూ ఉంటాడు. అరణ్యమైనా పర్వాలేదు, ఎడారైనా పర్వాలేదు. సో మన ఓట, నీవే మా ఓట, మా ఓటలన్నీ నీ అందే ఉన్నాయి కాబట్టి ప్రభువే మన యొక్క ఓట. సో ఇస్సాకు ఎక్కడ పోయినా నీటి ఓటలను చూస్తున్నాడు, బావులను చూస్తున్నాడు, నీటి దారాలు వచ్చేటువంటి ఆ స్ప్రింగ్స్ ఉన్నటువంటి ఆ ఓటల వైపే ఆయన చూస్తాడు. కాబట్టి మనం కూడా మనకి ఓటదారులు మనకి లేఖనాల ద్వారా మనకి ఇవ్వబడుతున్నాయి. అక్కడ మనం దేవుని ప్రజలతో కలిసి నివసించాలి. తర్వాత మరి ఇస్సాకు అబ్రహాము ఇస్సాకు అబ్రహాం ఇస్సాకు వంశాళి, అబ్రహాం కుమారుడు ఇస్సాకు వంశాళి ఇదే. ఇస్సాకు కానీ అంటే అప్పుడు అబ్రహాము 140 సంవత్సరాలవాడు, ఇస్సాకు 40 సంవత్సరాల వాడు. అంటే ఇంకా అబ్రహాం ఉండగా మరి వివాహం అయింది కదా. అయితే ఈ పిల్లలు పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు 60 సంవత్సరాల వయసు ఇస్సాకుకి. అప్పుడు అబ్రహాంకి 160.
మరి అబ్రహాం చనిపోయినప్పుడు యాకోబు యాకోబులకి 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళ తాతయ్య గారిని వాళ్ళు చూశారు. ఆ తాత ఎట్లా ప్రార్థన చేస్తారో వాళ్ళు చూశారు. ఆ పిల్లలిద్దరినీ తోట మీద కూర్చోబెట్టుకుని తాతగారు దేవునికి ఎట్లా ప్రార్థన చేసేవాడో వాళ్ళందరూ గమనించి ఉంటారు. కాబట్టి ఈ పిల్లలు ఎలా జన్మించారో మరి ఇక్కడ మనకి చెప్పబడుతుంది. మరి ఇప్పుడు ఇస్సాకు రెబెకా భార్య మరి గొడ్రాలిగా ఉంది. 20 సంవత్సరాలుగా వారికి పిల్లలే పుట్టలేదు. అయినా ఇస్సాకు ప్రార్థన చేస్తూ వచ్చాడు తన భార్య విషయమై. అప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతనికి గర్భవతి అగినట్లుగా సహాయం చేసినాడు. గర్భఫలం ఎవరిస్తారు? ఎవరు? యెహోవా ఇచ్చే బహుమానం. అది యెహోవా ఇచ్చే బహుమానం. పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్యం. మరి దేవుడు ఇంతవరకు 20 సంవత్సరాల వరకు పిల్లల్ని ఇవ్వలేదు. అండ్ డ్యూ టైం వస్తాయి. డ్యూ టైంలో పిల్లలు ఇచ్చారు దేవుడు. కాబట్టి మరి కొంతమందికి వారు ప్రార్థన చేయకుండానే దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు. వారు పిల్లల కొరకు దేవుని అడగమనిపే కొంతమందికి దేవుడు పిల్లల్ని ఇస్తాడు. మరి ఇక్కడ అబ్రహాం కూడా దేవునికి ప్రార్థన చేస్తేనే కానీ పిల్లవాళ్ళు ఇవ్వాలి, సంతానం ఇవ్వబడ్డాడు. అలాగే ఇస్సాకు కూడా దేవుని ప్రార్థన చేశాడు, సంతానం ఇచ్చాడు. యాకోబు అలాగ ప్రార్థన చేయకపోయినా దేవుడు లేయా రాహేలుకి పిల్లలు అనుగ్రహించాడు. రాహేలుకి పిల్లలు లేరు. లేయా పిల్లలు కంటా ఉంటే ఆమెకు హసివి పడతా ఉంది. అప్పుడు ఓ రోజుని యాకోబుని పట్టుకుని, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంది. అప్పుడు యాకోబు అన్నాడు, నీకు గర్భఫలం ఇవ్వకపోయిన దేవునికి ప్రతిగా నేనున్నానా అని చెప్పాడు. దేవుడు నీకు ఇవ్వాలా అని చెప్పి ఆమెను గద్దించాడు. అయితే యాసావు దగ్గరికి ఆ పిల్లలందరితో లాబాని ఎద్దు నుండి వచ్చేస్తున్నప్పుడు యాసావు 400 మందితో వస్తున్నాడని చెప్పి ఎదుర్కొంటకు వచ్చినప్పుడు మరి భయపడ్డాడే. వాళ్ళని గుంపులుగా చేసి యాసావు ఎదుట సాగిలు పడేటట్టు చేశాడు. అప్పుడు వీళ్ళందరూ వస్తూ ఉంటే చివరికి యాకోబు కూడా కలుసుకున్నాక వీళ్ళందరూ నీకేమవుతారు అని అడిగాడు. వీళ్ళందరూ నీకేమవుతారు అని అడిగితే వీళ్ళందరూ ఎవరంట? ఏం పిల్లలంట? 33 అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు యాసావు యాకోబు కలుసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నాక ముద్దు పెట్టుకున్నాక ఇద్దరు కన్నీళ్ళు విడిచి ఏడ్చారు. అప్పుడు యాసావు వీళ్ళందరినీ చూశాడు, ఈ జనాన్ని. చదువు. కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన ఈ పిల్లలందరూ నా పిల్లలని అంటలే. ఏమంటున్నాడు? దేవుడు నీ సేవకునికి దయచేసిన ఈ పిల్లల్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. సో గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానం. మరి ఈ బహుమానమే శాశ్వతకాలము మనతో ఉంటుంది, ప్రభు దగ్గర ఉంటుంది. ఈ భూమి మీద ఆస్తులు ఇవన్నీ మరి మారిపోతూ ఉంటాయి. నేను కొన్ని పొలాలు చూశాను. ఈ వంకవారిగూడెంలోని పొలాలు మాకు అనుమానం అని ఆత్మానం పెడతా ఉంటారు. సో ఇప్పుడు రికార్డ్ ఒకటి తయారైపోయింది. ఏంటి? 1920s మరి అది ఒక ఆయన భూమికి శిస్తు కట్టలేదు కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ 2030లోనో అది వేలం వేసింది. దాదాపు 40 ఎకరాలు ల్యాండ్ని వేలం వేసింది.
వేలం వేస్తే ఆ 30లో మరి ఒక కామిటీ ఆయన ఆ ల్యాండ్ని కొనుక్కున్నాడు. ఆయన కొన్ని రోజులు యజమానిగా ఉంటూ ఒక బ్రాహ్మణికి తర్వాత అమ్మేశాడు. అది ఇప్పుడు యజమానుడు తన ఆస్తిని కోల్పోయాడు. ఒక ఆయన ఆస్తిని ఎలా కోల్పోయాడు? భూమికి శిస్తు కట్టకుండా ఉంటే అతని ఆస్తి కోల్పోయాడు. ఇప్పుడు మరి ఒక వైశ్య ఆయన దాన్ని కొనుక్కున్నాడు. ఆయన తర్వాత అమ్మేశాడు ఒక బ్రాహ్మణికి. ఆ బ్రాహ్మణి తర్వాత ఎవరో కాపులకి అమ్మాడు. ఆ కాపులు ఇంకొక కమ్మవాళ్ళకి అమ్మారు. ఆ కమ్మవాళ్ళు మారిని అబ్రహాం గారికి అమ్మారు. మరి దీని హిస్టరీ ఇలా ఉన్నది. ఈ ఆస్తులు మారిపోతాయి, ఈ మనతో ఉండవు. ఇప్పుడు వీళ్ళ మాటికి అడుగుతుంటే ఆ ఆర్ఐని అడిగాను, మీరు మాటికి అడుగుతున్నారు ఎందుకు అయ్యా? వాళ్ళు ఇలా పెడుతున్నారు, అలా పెడుతున్నారు, మీరు రికార్డ్ మీ దగ్గర ఉంది కదా, మేము మాటికి ఎందుకు తీసుకురావాలి? అసలు మీకు అది ఎలాగొచ్చింది అంటే నేను మూడు లింకులు ఇచ్చాను. ఫస్ట్ లింక్ ఎవరైతే అమ్మారో జగ్గారావు గారికి, ఆయనకి ఎవరు అమ్మారో ఆ 3 లింకులు ఇచ్చాం ముందులో. ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఆ లింకులు కూడా తీసుకోవాలా? ఇప్పుడు నేను అడిగిన ఆయన్ని, మీ నాన్నగారి పేరేం పేరు అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన నాన్నగారి పేరేం చెప్పు అన్నాడు. తాతగారి పేరు చెప్పాడు. ఆ తాతగారి నాన్నగారి పేరు చెప్పు. నా తెలదా అన్నాడు. అయ్యా, భూమి దేవుడిది, నేను 3 లింకులు ఇచ్చాను, సరే ఇంకా అడుగుతున్నారు కదా అది ఎలాగొచ్చిందని. ఎందుకంటే ఆ పాత రికార్డులో వాళ్ళ మనవడు ఎవడో ఆ పెట్టిలో దాచిన ఆ బ్రిటిష్ కాలంలోని ఆ డాక్యుమెంటు, ఇది మా తాత ఆస్తి, ఎవడు తీసేసుకున్నాడని చెప్పి ఇప్పుడు కేసు పెడుతున్నాడు వాడు. అది వేలం వేయబడిందని వాడికి తెలియదు. డాక్యుమెంట్లు పెట్టుకుని బ్రిటిష్ వాళ్ళు కాలంలో చూసుకుంటున్నాడు. అతను లాయర్ అంట. సో ఏం పోయింది, ఒక కేసు వస్తే వాళ్ళు గవర్నమెంటే చూస్తుంది అని పెడతా ఉన్నాడు. సరే, అది వేలం వేయబడిందని వాడికి తెలియదు. సో ఇవన్నీ ఎతికి మన వాళ్ళు ఆ డాక్యుమెంట్లన్నీ తీస్తే ఇప్పుడు దీన్ని పట్టుకెళ్ళా. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు భూమి ఎవరిది? అంతకుముందు ఎవరిది? మరి అప్పుడు దేవుడిదే, ఇప్పుడు కూడా దేవుడిదే. కాబట్టి ఈ ఆస్తులు, ఈ వెండి బంగారములు మీ దగ్గర ఉంటాయి, లేక మీ భూములు మీ దగ్గర మీ పేర్లు ఉంటాయి. తర్వాత ఎవడ వస్తాయో ఈ రికార్డు నేను చూస్తా ఉంటే ఎలా మారిపోనియో. అయితే ఈ పిల్లలే దేవుని ఎదుట ఉంటారు. ఈ పిల్లలే, ఈ సంతానమే రాబోయే శ్వాసలో ఉండాలా. కాబట్టి నా సన్నిధిలో నిల్చున్నట్టు దావీదు కూడా, నువ్వు నన్ను ఆస్వాదిస్తే నేను ఆశీర్వాదం పడతా. మరి నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తే అది అన్నిటికీ ఆశీర్వాదం. నా సంతతి నీ సన్నిధిలో ఉండున్నట్లుగా నువ్వు దయచేసావు. కాబట్టి పిల్లలు శిక్షించబడినాను, వారు అవిధేయతను బట్టి శిక్షించబడినాను, వారు దేవుని పిల్లలైనారు. శిక్షకుండా వెళ్ళారు, వారు ధన్యులు, వారు దేవుని సన్నిధిలో ఉంటారు. కాబట్టి నిబంధన క్రింద ఉన్నటువంటి దేవుని పిల్లలు మనం దేవుని స్వాస్యంగా కలిగి ఉంటాం. మరి ఇక్కడ అబ్రహాము యొక్క సంతానము ఇస్సాకు ద్వారా మళ్ళీ ఇంకా 2 వచ్చినాయి, యాసావు, యాకోబులు. యాసావు యాకోబు కంటే చాలా గొప్ప వళ్ళివేలో. మరి యాసావు చాలా గొప్పవాడు, అతని పిల్లలు కూడా గొప్పవాళ్ళు, వాళ్ళు రాజులు అయిపోయారు. మరి యాకోబు పిల్లలు ఏమయ్యారు? గొర్రెలు కాసుకుంటున్నారు, పొలాల్లో కొట్టుకుంటారు, వారు ఆస్తులు కలిగి ఉంటున్నారు. మరి వాళ్ళు ఒక తమ్ముడిని అమ్మేసుకున్నారు.
వాళ్ళు చూసి యాకోబుకి ఎంత బాధ వేస్తుంది, యాసోన్ పిల్లలు చూసి యాకోబు పిల్లల్ని చూసుకుంటే ఎలా ఉంటుంది. కానీ వాగ్దానాలు ఉన్నాయి. వాళ్ళు అధికారులుగా ఉన్నారు, వాళ్ళు గుర్రాలు రథాల మీద వెళ్తున్నారు, వాళ్ళు జనం వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. యాకోబు పిల్లలు అయితే గొర్రెలు వెంట ఉన్నారు. అయితే వీళ్ళు మహాశ్రమలు గుండా తీసుకోబడ్డారు. మరి దేవుడు వాళ్ళ పేర్లు పరలోకంలో 12 గుమ్మాల మీద రాయబడ్డాయి. అది శాస్త్రమైంది. మరి ఇప్పుడు అబ్రహాం నుండి వచ్చిన ఇష్మాయేలు మరి ఇస్సాకు కంటే గొప్పవాళ్ళు, మరి ఇశ్రాయేలీల కంటే గొప్పవారు ఇష్మాయేలీలు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ యొక్క బలము, వాళ్ళ యొక్క దేశములు గొప్పవి. అయితే ఇజ్రాయెల్ సామాన్యమైంది, ఆయన నిబంధన అక్కడ ఉన్నది. ఇప్పుడు అందులోంచి అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, ఆయన విశ్వాసం ఇచ్చిన వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వండి. అట్టివారే అబ్రహాం సంతానముగా ప్రకటింపబడ్డారు. కాబట్టి మనం కూడా ఈ అబ్రహాం సంతానం ఎట్టిదో మరి బయటిది ఎలాంటిదో కంపేర్ చేసి చూడండి. మరి దేవుని పిల్లలైన వారు, ఆత్మీయులైన వాళ్ళు కొన్ని శ్రమల గుండా వెళ్తారు, వాళ్ళు శిక్షల గుండా వెళ్తారు, వాళ్ళు దేవుని చేత మరి శిక్షించబడిన ప్రజలు, వాళ్ళు కఠినంగా శిక్షించబడ్డారు, వాళ్ళు విధేయులు అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే విధేయులు అన్నారో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవిస్తారు. అది నూతన సృష్టిలోని భాగ్యం. మరి ఈ భాగ్యమును మనం కూడా పొందుటకై మనకు కూడా ధన్యత ఇవ్వబడింది. యూదులతో పాటు సమాన వారసత్వం ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానాలని మీరు స్వతంత్రించుకున్నారా. మరి అన్యజనులు వాళ్ళకి విరోధంగా ఎప్పుడు లేచారు. ఇశ్రాయేలు ఇంకా యవన ప్రాయంగా ఉండగానే ఎలా శిక్షించబడ్డారు చూడండి. ఆ 129లో చూడండి. ఇశ్రాయేలీయులను నా యవన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. సో యవన కాలం అంటే ఇశ్రాయేలు మరి వాళ్ళు ఐగుప్తుకి తీసుకోబడ్డారు. వాళ్ళు ఇంకా లేత ప్రాయంలో ఉన్నారు, ఇంకా జనంగా అవ్వట్లేదు. అయితే వాళ్ళ శ్రమలలో మరి ఐగుప్తీలు మిక్కిలి బాధ పెట్టారు, బాధలు కలగజేశారు, హీన స్థితిలో చేసినట్టుగా చేశారు. తర్వాత అన్యజనులు బాధలు పెట్టారు. అయితే అయినను వారు జయింపలేకపోయారు. సో ఎంత అల్ప జనమైనను వాళ్ళకి విరోధంగా ఎవడైనా లేచినలా వాళ్ళు వెనకకు తిప్పబడతారు. చూడు 5వ వచనం కూడా, సియోను పగవారు అందరూ సిగ్గుపడి, వాళ్ళు అల్పజనము స్వల్ప జనమే అయినా వాళ్ళ పగవాళ్ళు వెనుకకు తిప్పబడతారు. వారు ఎలాగవుతారు పగవాళ్ళు? వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందిరుగాక. ఇంటి మీద పెరిగే గడ్డి పచ్చగా లేస్తుంది. నీళ్ళు వర్షాకాలంలో నీళ్ళు తగిలితే పచ్చగా అయిపోద్ది. మరి 2-3 రోజులు వర్షం లేకపోతే డిహైడ్రేషన్ వస్తుంది. మళ్ళీ చినుకులు పడితే మళ్ళీ చిగురి మంచిగా అవుతుంది. ఈ పూల మొక్కలను చూస్తున్నాను, వర్షాలు పడతా ఉంటే బాగానే ఉంటాయి. ఈ 2 రోజులు వర్షం పడలేదు, వాడిపోతా ఉన్నాయి. కొంచెం నీళ్లు పోసాను, ఇమీడియట్గా మళ్ళీ వికసిస్తున్నాయి. ఆ ఆకులు మళ్ళా షాపుతా ఉన్నాయి. నీళ్లు లేవు, ముడుచుకుపోయినాయి ఆకులు. నీళ్లు పోసాను, తమలపాకు మీద నీళ్లు పోసాను, ఒక నిమ్మగడ్డి ఉన్నది అక్కడ, సూదిగా అయిపోయినాయి, సూదిగా ఉన్నాయి, దగ్గరికి అయిపోయాయి. నీళ్లు పోసాను, ఒక హాఫ్ అన్ అవర్లో చక్కగా వికసిస్తున్నాయి. సో ఇంటి మీద పెరుగు గడ్డి ఏమవుతుంది, పచ్చగానే ఉంటుంది కాసేపు. అయితే తర్వాత అది ఏమైపోద్ది, వర్షాలు పోయిన వెంటనే ఎండిపోతుంది. ఎదుగకు మునిపే అది వాడిపోను.
ఉమ్, ఉమ్. ఎవరిని? సియోను పగవారిని. సియోను మీద పగవారు, ఆయన ఏర్పరచుకున్న ప్రజల మీద పగబట్టేవాళ్ళు. సో దేవుని ప్రజలు స్వల్ప జనమే. నిజమైన ఆత్మ సంబంధమైన యూదులు లేక క్రైస్తవులు, రియల్ క్రిస్టియన్స్. రియల్ క్రిస్టియన్స్ అనగా క్రీస్తును అనుసరించేటివారు. వాళ్ళని ఏమనాలి? గొర్రెలు. గొర్రెల కాపరి క్రీస్తు. మన కాపరి యేసుక్రీస్తు ప్రభు. ఆయన గొర్రెల కాపరి. ఆయన వెంబడిస్తున్న వాళ్ళు గొర్రెలు, వాళ్ళు క్రైస్తవులు. క్రీస్తును అనుసరించేట వాళ్ళు అందరూ క్రైస్తవులు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు తిరుగుబాటు చేస్తూ, దూషిస్తూ, దెబ్బకి దెబ్బ, దూషణకు దూషణ చేచు ప్రవర్తించేట వాళ్ళు క్రైస్తవుల క్రీస్తు విరోధులు. వాళ్ళు క్రీస్తును అనుసరించేవారు కారు. వారు అనుకుంటున్నారు మేము క్రీస్తుకు అనుకూలంగా మాట్లాడుతున్నాను, నా దేవుడు, నా బైబిల్ అంటారు వాళ్ళు. నా బైబిల్ ఇలా చెప్తుంది, నా దేవుడు ఇలా చెప్తున్నాడు అంటారు, వాదిస్తారు అలాగా. ఆయన నా దేవుడే, అట్ ద సేమ్ టైం నీకును దేవుడే. ఆయన అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ వాక్యము అందరికీ, ప్రజలందరికీ ఇవ్వబడిన ధన్యత. కానీ అనేకులు దీన్ని ద్వేషిస్తున్నారు. అందరికీ ఇవ్వబడిన ప్రభు, అందరి కొరకు ఆశీర్వాదమైన వాడిని దూషిస్తున్నారు. వాళ్ళు తమ దేవుని దూషించుకుంటున్నారు. వారు తమ ప్రభుని దూషిస్తున్నారు. తమకి ఇవ్వబడిన దేవుని వాక్యాన్ని ద్వేషిస్తున్నారు. వారు ఎందుకు మనం జాలి పడాలి? ప్రభు ఎట్లా జాలి పడుతున్నాడో అదే జాలి మనలో కలిగి. వాళ్ళు ఎరగలేదు, మనకి ఎరగబడినవారు. కాబట్టి ప్రభుని అనుసరించు వారు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన యూదులుగా మనం ప్రభుని వెంబడించాలి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ సమయాన్ని నీ పిల్లలుగా కలిసి అబ్రహాం యొక్క సంతానముగా మమ్మల్ని చేస్తున్నావు. అబ్రహాం ప్రవర్తించినట్లుగా మేము ప్రవర్తించటకు పరిశుద్ధాత్మ ద్వారా మరి అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తును మాకు బయలుపరుస్తున్నావు. అబ్రహాం ఎట్లు ఉన్నాడో అబ్రహాం సంతాన స్వభావం ధరించుకున్నవాడు అయితివి. కాబట్టి ప్రభా, మేము నిన్ను చూచి నేను అనుసరించుటకు సహాయపడము. నీ మనసును ధరించుకుంటకు, క్రీస్తు యేసును ధరించుకున్న వారమై ప్రభా నేను వెంబడించుటకు సహాయపడుతున్నాను. మిమ్మల్ని కాక వేరొకరిని అనుసరింపకుండా మాకు సహాయపడి నీ మార్గాల్లో నడుచుకుంటకు సహాయపడి. అబ్రహాము నీ మార్గములలో, నీ త్రోవలలో నడిచినాడు. నీ మాట విన్నాడు. నీ విధించిన దాన్ని, నీ కట్టడలను, నీ నియమములను గాయకొన్నాడు. ప్రభా మేము కూడా అలా గాయకొన్నట్లుగా పరిశుద్ధాత్ముడు మాకు నడిపించినట్లుగా మా హృదయాన్ని తోట తిరుపము. మా హృదయాన్ని మీరు తిప్పినేళ్ళ మేము తిరిగేదము. మీరు మమ్మల్ని రక్షించినేళ్ళ మేము రక్షించబడదము. మీరు మమ్మల్ని ఆస్వాదించినేళ్ళ ఆస్వాదింపబడగలము. మీరు మమ్మలను మనసులను మీరు తిప్పినేళ్ళ మేము తిరగగలం. కాబట్టి ప్రభా నీవే మమ్మల్ని తిప్పుమనాయన. నేను అనుసరించడానికి సహాయపడండి. ఈ నీ బిడ్డలందరినీ నెరుగునట్లుగా సహాయపడుతుండండి. ప్రభా నీ ఆత్మ నడిపింపులో ఉంచమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకి ఇప్పుడు సదాకాలం తోడైందని గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.